రుచులు 6 షడ్రసాలు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఈ షడ్రసాల్లో మధురం అంటే తీపి రుచి ముందుంటుంది. అందుకే మధురామ్ల లవణ కటుతిక్త కషాయ రసాలు అంటారు. మళ్ళీ ఈ తీపి రుచిలో కూడా, తీపి పదార్థాల్లో కూడా డెఫినెట్గా పంచదారతో పోలిస్తే బెల్లం ముందుంటుంది. ఈ బెల్లానికున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అయితే కేవలం బెల్లమే కాకుండా కాంబినేషన్లో గనక బెల్లాన్ని తీసుకుంటే ఇంకా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఏమిటి కాంబినేషన్స్? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో ఆసక్తికరమైన విషయం. ఇదే బెల్లం. బెల్లాన్ని కొన్ని ఆహార పదార్థాలతోటి, కొన్ని ఇతర పదార్థాలతోటి కలిపి తీసుకుంటే అనేక అనారోగ్యాల్ని మీరు ఆమడ దూరంలో పెట్టవచ్చు. ఇది తెలుసుకుందాం. చూడండి, అజీర్తి దగ్గర నుంచి ఆకలిని అదుపు చేసి దాకా, మహిళలకైతే నెలసరి సమస్యల్ని తగ్గించడం దగ్గర నుంచి చనుబాలని ఉత్పత్తి చేసేదాకా, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ బెల్లంతో ముడిపడి ఉంటుంది. బెల్లాన్ని ఏ ఏ పదార్థాలతో కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకు జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే బెల్లం తినాలి. అలాగే మలబద్ధకం వేధిస్తూ ఉంటే దానికి బెల్లం చక్కటి పరిష్కారం. ఇంకా నెలసరి నొప్పులతో మీరు బాధపడుతూ ఉంటే అది కూడా ఈ బెల్లంతో తగ్గించుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, దీంతో నయం కానీ అనారోగ్యం అంటూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అయితే బెల్లాన్ని నేరుగా కంటే కూడా కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దీని గుణాలు రెట్టింపు అవుతాయి. దీంతో ఈ ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంతో పాటుగా దీని ఉత్తమమైనటువంటి ఆహార ప్రయోజనాలు కూడా మీకు అందుతాయి. మొట్టమొదటి కాంబినేషన్ ఏమిటంటే బెల్లం ఇంకా నెయ్యి. ఈ కాంబినేషన్ చూడండి, ఈ రెండు కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. బెల్లంలో సహజ రూపంలో ఐరన్ ఉంటుంది, ఇతర పదార్థాలు ఉంటాయి, పేగుల కదలికని ఇంప్రూవ్ చేస్తాయి. నెయ్యి ఎందుకు కలిపాం అంటే మలం చుట్టూ ఒక జారుడుగా ఉండేటటువంటి ఒక కోటింగ్ లాగా పరుచుకుంటుంది. దీంతో సునాయాసంగా, అనాయాసంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మల నిర్వహణ అనేది జరుగుతుంది. అంటే మోషన్ ఫ్రీ అవుతుంది. ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ బెల్లం ఇంకా ధనియాలు. ఈ రెండింటి కాంబినేషన్ నెలసరి సమయంలో అధిక రక్తస్రావం నుంచి మీకు ఈ కాంబినేషన్తో రిలీఫ్ పొందొచ్చు. అధిక రక్తస్రావంలో ఎనీమియా వస్తుంది, బెల్లం దాన్ని కరెక్ట్ చేస్తుంది. అధిక రక్తస్రావం అనేది పైత్యం వల్ల, అంటే బాడీలో హీట్ పెరగటం వల్ల అవుతుంది. కాబట్టి ధనియాలు ఆ హీట్ని తగ్గిస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్ అద్భుతాలు చేస్తుంది. దీంతో నెలసరి నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా కొంతమందికి స్పాటింగ్ మాత్రమే అవుతూ ఉంటుంది, అంటే మెన్సెస్ అవ్వదు, అట్లాగనే ఆగిపోదు. ఇలా స్పాటింగ్ అయ్యే సందర్భాల్లో కూడా ఈ పిరిడ్స్ అనేవి ఎప్పటిలా స్టార్ట్ అవుతాయి ఈ కాంబినేషన్ తీసుకుంటే. ఇంకొక మంచి కాంబినేషన్ ఉంది, ఇదే బెల్లం ఇంకా సోంపు. ఈ కాంబినేషన్ బెల్లాన్ని సోంపుని కలిపి తీసుకోవటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఈ కాంబినేషన్ వల్ల జరిగేటటువంటి ఉపయోగాలు ఏంటంటే నోటి దుర్వాసనని దీంతో తగ్గించుకోవచ్చు. దంతాలపైన పాచి పెరుగుపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ ఇదే బెల్లం ఇంకా మెంతులు. ఈ కాంబినేషన్ వల్ల జుట్టు ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రధానంగా జుట్టు కుదుళ్ళు స్ట్రెంథన్ అవుతాయి. ఇంకా ఆసక్తికరంగా తెల్ల జుట్టు రాకుండా దీంతో నివారించుకోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన మంచి కాంబినేషన్ ఇదే బెల్లం ఇంకా గోందు. గోందు అంటే ఈ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఈ గోందును పెడుతూ ఉంటారు. ఇది సహజ పదార్థం, ఒక బంక లాంటిది. ఎముకల్ని దృఢంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, ఈ ఫుడ్ కాంబినేషన్ అనేది. అలాగే పాలిచ్చే తల్లులు దీన్ని తీసుకుంటూ ఉంటే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తి అవుతాయి. అందుకే ప్రసవం తర్వాత దీన్ని పెట్టడం మన ఆచారం. ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ ఇదే బెల్లం ఇంకా ఆలివ్ గింజలు. మనం తీసుకునే ఆహారంలో ఉండేటటువంటి ఫోలిక్ యాసిడ్ కానీ, ఐరన్ కానీ, వీటిని శరీరం త్వరగా గ్రహించడానికి ఈ ఫుడ్ కాంబినేషన్ మీకు సహాయపడుతుంది. ఇక చర్మం పైన కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా ఈ కాంబినేషన్ సహాయపడుతుంది. ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ ఇదే బెల్లం ఇంకా నువ్వులు. ఈ కాంబినేషన్ దగ్గు, జలుబు, ఫ్లూ ఇలాంటివి జరగకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది ఇది. అలాగే కాల్షియం కూడా పెంచుతుంది. ఇక మనకి ఇష్టమైన కాంబినేషన్ ఏమిటంటే పిల్లలు కూడా కిమ్మనకుండా తినే కాంబినేషన్ బెల్లం ఇంకా
వేరుశనగలు అంటే పల్లీలు, ఈ కాంబినేషన్. శరీరంలో సత్తువుని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆకలిని ఎర్రేటిక్గా కొంతమందికి భస్మకాగ్ని ఉంటుంది, అధిక ఆకలి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆహారపు కోరికలను తగ్గించడానికి కూడా, ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గించడానికి కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక కాంబినేషన్ ఇదే, బెల్లం ఇంకా పసుపు. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది, పసుపులో ఇమ్యూనిటీని పెంచే తత్వాలు ఉంటాయి. ఇంకొకటి ఈ కాలం తీసుకోదగిన మంచి కాంబినేషన్ ఏంటంటే బెల్లం ఇంకా శొంఠి పొడి. జ్వరం నుంచి త్వరగా కోలుకోవటానికి శొంఠి అంటే నాగరం అంటే ఇది సహాయపడుతుంది. శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కొంతమంది ఉబ్బు కామెర్లు అంటూ ఉంటారు, ఎనీమియా వల్ల వస్తుంది. ఈ బెల్లం శొంఠి కాంబినేషను దీంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి ఖనిజాలు, ఇంకా బి కాంప్లెక్స్లు, వైటమిన్లు సి, డి, ఈ ఇలాంటి చాలా ఉంటాయి. ఇలాంటి విటమిన్లు అన్నీ ఉంటాయి, పోషకతత్వాలు ఉంటాయి. కాబట్టి బెల్లం అనేది ఒక అద్భుతమైన ఆహార ఔషధం. ఈ కాంబినేషన్లో దీని ఆహార శక్తి ఇంకా ఇనుమడిస్తుంది. కాబట్టి మీరు ఈ కాంబినేషన్స్ తీసుకోవచ్చు. అంటే బీపీని అదుపు చేయటానికి, శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందటానికి, రక్తహీనతను కరెక్ట్ చేసుకోవటానికి, ఇలాగా ఈ బెల్లం చేసేటటువంటి మేలు అంతా ఇంత కాదు. కాబట్టి మీ అవసరాన్ని బట్టి దీన్ని వాడుకోండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది ఈ బెల్లానికి రంగులు ఇలాంటివి చేర్చి దాన్ని ఏదో మామూలుగా ఫ్యాషనబుల్గా ఏదో ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల అనవసరంగా మళ్ళీ కెమికల్స్ కలుస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు చూడటానికి అంత బాగా లేకపోయినా కానీ నల్ల బెల్లం అయితే మంచిది ఈ రంగులు వేసినటువంటి బెల్లం కంటే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. కరోనా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. లవ్ యూ ఆల్. శుభం.